అప్పుడున్న డెఫినెట్లీ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ థింగ్ హియర్. కాన్సెప్ట్ ఫిలిమ్స్కి దీనికి డిఫరెన్స్. అప్పుడు మనకు 15-20 years బ్యాక్ ఏంటంటే సినిమా ఈజ్ ద ఓన్లీ చాయిస్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. ఇన్ సిటీస్ ఆల్సో, లెట్స్ సే ఇన్ హైదరాబాద్ ఆల్సో 2005 to 2010 అంటే ఈ పబ్ కల్చర్ అవి కూడా లేదు. హార్డ్లీ 2008 ఇఫ్ ఐ రిమెంబర్. అప్పుడు స్లోగా స్టార్ట్ అయినాయి. సో అది కూడా బేగంపేటలో ఉండేది, తర్వాత ఇక్కడ టచ్ అవన్నీ ఉండేటివి. స్లోగా దట్ ఈస్ ఆల్ ఎవాల్వ్ అయినాయి 2008-10. దట్ ఈస్ వన్ ఆఫ్, అంటే చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది సినిమానే ఉండేది మనకి. సో స్లోగా ఎవరు యాక్సెప్ట్ చేసినా చెప్పిన ఐపీఎల్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐపీఎల్ అనేది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మన సమ్మర్ అయిపోయింది, పెద్ద డిస్ట్రప్టర్ అది అందుకే అన్న పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. సో ఇంత ఛాలెంజింగ్ సినారియోలో సినిమా ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం తీస్తే వాడిని థియేటర్కి తీసుకురావాలంటే చాలా టఫ్ సినారియో. సో బ్యాకింగ్ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత గారి సినిమా మొన్న వచ్చింది శుభం. ఇప్పుడు శుభం లాంటి సినిమా మైనస్ సమంత, ఇట్స్ నాట్ ఈజీ నో టు మార్కెట్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అదే అంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొజిషనింగ్ చేయలేం కదా. ఇప్పుడు ఇన్ని థింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఐపీఎల్ ఉంది అన్నది, పీపుల్కి చాయిస్ ఉంది, ఇప్పుడు లైఫ్ బ్యాండ్స్ కల్చర్ ఉంది మన దగ్గర తెలుగుది. లాస్ట్ 3 to 5 yearsలో ఇట్ హ్యాస్ గాన్. సో ఒక ఫ్రైడే ఈవినింగ్ నేను సినిమాకి వెళ్ళాలా, లైవ్ బ్యాండ్కి వెళ్ళాలా? 20 years బ్యాక్ సినిమా తప్పితే వేరేది లేదు, సినిమాకే వెళ్ళేవాడిని నేను. సో చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండేటప్పుడు అందులో మనము బెస్ట్ వాడికి ఎగ్జైటింగ్ చేయాలి అంటే మార్కెటింగ్ బెస్ట్ మార్కెటింగ్ ఉండాలంటే నాకు ఎండార్సింగ్ ఉండాలి. సో తన లాంటి వాళ్ళు ఎండార్సింగ్ చేసినప్పుడు శుభం లాంటి దానికి ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్.